హాయ్ అండి, వెల్కమ్ టు బెజవాడ ప్రాపర్టీస్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ప్రాపర్టీస్ ఏమైనా సేల్ చేయాలనుకుంటే మాకు కాల్ చేస్తే మేమైతే సేల్ చేస్తామండి. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి ఇది ఒక ఇండిపెండెంట్గా ఉండిద్దండి. మన ఫ్లోర్కి వచ్చేసి 2 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. ఎంత చూసినట్టుగా మధ్యలో వచ్చేసి లిఫ్ట్ అండ్ స్టెప్స్ అంటే ఉంటాయి. సో అక్కడ గేట్ కానీ మొత్తం అన్నీ కూడా ఉన్నాయండి. సో మనకు ఫ్లాట్ అనేది ఇండిపెండెంట్గా ఉండిద్ది. మనకు వెంటిలేషన్ కానీ అంతా కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉండిద్దండి. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు కానూరులో అవైలబిలిటీలో ఉందండి. మన కానూరులో మన పంటకాల రోడ్డు ఏదైతే ఉందో సో దానికి నియర్ బైలోనే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఫ్లాట్ అయితే మనకు రీసేల్ ఫ్లాట్ అండి, కొత్తది అయితే కాదు. సో ఒక 4 years ఓల్డ్ ఫ్లాట్ అనమాట. సో మన టోటల్గా వచ్చేసి అరౌండ్ 1200 వరకు వస్తుందండి ఎస్ఎఫ్టీ. మనకు 950 వరకు వచ్చేసి ప్లింత్ ఏరియా వస్తుందన్నమాట. సో ఫ్లాట్ అంతా కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉందండి. ఇప్పటివరకు మనం చూసింది వచ్చేసి హాలు, ఇది వచ్చేసి కిచెన్ కమ్ డైనింగ్ అనమాట. మొత్తం అంతా కూడా మనకు వాష్ ఏరియా వచ్చేసి బయట నుంచి ఇచ్చేసారండి. సో పని అమ్మాయి ఎవరైనా వచ్చినా కానీ అక్కడి నుంచి బయట పని చేసుకుని వెళ్ళిపోయేటట్టుగా ఇచ్చేసారు, అక్కడ ప్రొవైడ్ చేశారు. దీని ప్రైస్ అయితే 47 lakhs అయితే చెప్తున్నారండి, 47 లక్షలు అనమాట. రేట్ అనేది ఎక్కువగా అయితే నెగోషియబుల్ అయితే లేదండి. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేస్తుందండి. మీకు వెంటిలేషన్ పరంగా ఎవరైనా ఫ్లాట్ కోసం చూసుకుంటున్నట్లయితే ఇది ఎక్సలెంట్ ప్రాపర్టీ అండి మీకు. ఎందుకంటే వెంటిలేషన్ అనేది చాలా అంటే చాలా నీట్గా ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు చుట్టూరు వచ్చేసి సెట్ బ్యాక్స్ కానీ అన్నీ వదిలి కట్టినటువంటి అపార్ట్మెంట్ అండి. ఇది గ్రూప్ హౌస్ కాదు. మరి ఫ్లోర్కి వచ్చేసి 2 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. టోటల్గా 5 floors ఉంటాయన్నమాట. ఒక 10 ఫ్లాట్ ఉన్నటువంటి బిల్డింగ్ అనమాట ఇదంతా కూడా. సో ప్రైస్ అయితే 47 lakhs అయితే చెప్తున్నారండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మా నెంబర్కి అయితే కాల్ చేస్తే మేము మీద ప్రాపర్టీ విజిట్ చేపిస్తాము, చూపిస్తాము అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.